వేదానికి మారుపేరు, అంతగా వేదఘోష వినపడుతుంటుంది మధురై దేవాలయంలో. అంత గొప్ప దేవాలయం, అక్కడ ఉండేటటువంటి అమ్మవారి ఆవిర్భావం మాత్రం ఆవిడ స్వయంభూ క్షేత్రం కాదు, ఒకరు ప్రతిష్ఠ చేసింది కాదు. అమ్మవారు అక్కడికి ఎలా వచ్చింది మరి? మీనాక్షి అమ్మవారు అంటే ఆ ప్రాంతాన్ని మలయధ్వజ పాండ్యన్ అనబడేటటువంటి ఒక రాజుగారు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయనకి సంతానం లేదు. సంతానం లేకపోతే ఋత్విక్కులు, నువ్వు హోమం చేయి, యజ్ఞం చేస్తే నీకు ఆ యజ్ఞము యొక్క అనుగ్రహం చేత సంతానమును పొందడానికి ప్రతిబంధకమైన పాపము నివారింపబడి యోగ్యత పొంది సంతానాన్ని పొందుతామన్నారు. ఆయన యజ్ఞం చేశాడు. యజ్ఞం చేస్తే యజ్ఞంలోంచి ఒక ఆడపిల్ల పైకొచ్చి తండ్రి అని పిలిచి ఆయన దగ్గరికి వచ్చింది. ఆయన సంతోషించి ఆ పిల్లని ఎత్తుకున్నాడు. కానీ ఆ పిల్ల పుడుతూనే 3 స్తన్యములతో పుట్టింది. ఆయన చాలా బెంగ పెట్టుకున్నాడు. ఇదేమిటి ఆడపిల్ల ఇంత వికారంగా 3 స్తన్యములతో ఉంటే లోకంలో ఎవరు ఈమెని భార్యగా స్వీకరిస్తారు అని. ఇప్పుడు అశరీరవాణి పలికింది. ఈమె 3 స్తన్యములతో పుట్టడానికి కారణం ఈమెకి భర్త ఎవరో నువ్వు నిర్ణయించలేవు సుమా అని చెప్పడానికి. ఈమె ఏ పురుషుణ్ణి చూసినప్పుడు ఈమె 3 స్తనములలో ఒక స్తనము అదృశ్యమై 2 స్తనములు మిగులుతాయో ఆ పురుషుడే ఈమె భర్త. అమ్మవారు ఏ రూపాన్ని పొందినా, ఏ అవతారాన్ని పొందినా ఆవిడ మాత్రం ఎప్పుడూ పరమశివుడికే ఇల్లాలి. కాబట్టి మలయధ్వజ పాండ్యన్ ఇప్పుడు ఆ పుట్టినటువంటి కూతుర్ని కొడుకుల్లా పెంచాడు. కొడుకులు లేరు కాబట్టి యుద్ధ విద్య నేర్పాడు, విలి విద్య నేర్పాడు, పట్టాభిషేకం చేశాడు. ఆమె రాజ్య పరిపాలన చేసింది. రాజ్య పరిపాలన చేసింది, ఆమెకి వివాహం కాలేదు. చాలా కాలం అయిన తర్వాత ఆ తల్లి ఒకనొకనాడు కైలాసానికి వెళ్ళింది. కైలాసానికి వెడితే పూర్వం యోగశక్తితో వెళ్ళారు. వెళ్ళినటువంటి వాళ్ళు ఎందరో ఉన్నారు మహానుభావులు. అలా వెళ్ళింది ఆ తల్లి. వెడితే అక్కడ 3 స్తనములతో ఉన్నటువంటి అమ్మవారికి పరమశివ దర్శనం అవగానే 2 స్తనములే ఉన్నాయి, ఒక స్తనం అదృశ్యమైంది. కనుక నాకు పరమశివుడే భర్త అని ఆమె పరమశివుణ్ణి ఆహ్వానించి భూమండలం మీదకి తీసుకొచ్చింది. అమ్మవారి అనుగ్రహం వల్ల కదండి సర్వేశ్వరుడు మనకి దక్కింది అసలు. లేకపోతే తనలో తాను రమిస్తూ కూర్చుంటాడు ఎక్కడో. తీసుకొచ్చి అమ్మవారిని కూడా ఆనందింపచేయగలిగిన మోహనాకారము కలిగిన వాడు కాబట్టి సుందరేశ్వరుడు అన్న పేరుతో వచ్చి అక్కడ వెలిశాడు. ఆమె సుందరేశ్వరుడి భార్యగా మీనాక్షి అన్న పేరుతో అమ్మవారు అక్కడ వెలిసింది. వాళ్ళకి ఒక కొడుకు కూడా పుట్టాడు. ఆయన సుబ్రహ్మణ్యుని యొక్క అంశ అంటారు. స్కందాంశలో పుట్టినటువంటి వాడు ఉగ్రపాండ్యన్ అని. ఆయన కొంతకాలం ఆ పాండ్యరాజ్యాన్ని పరిపాలించాడు ద్రవిడ దేశంలో. రామచంద్రమూర్తి ఎలా ఈ భూమండలం మీద కొంతకాలం నడయాడి లవకుశల్ని కొన్నారో అలా మీనాక్షి అమ్మవారు కూడా ఈ భూమండలం మీద పరమశివుడితో కలిసి కొంతకాలం పరిపాలన చేసి ఆ తల్లి ఉగ్రపాండ్యన్ అనేటటువంటి కుమారుణ్ణి కూడా కంది. అంత ప్రఖ్యాతి వహించినటువంటి క్షేత్రం మధురై క్షేత్రం. ఆనాడు ఆ తల్లి వరం ఇచ్చింది, నేను ఇక్కడే ఉండి పరిపాలన చేస్తాను అని. ఆ పరిపాలన చేస్తాను అని తల్లి వరమిచ్చి నిలబడినటువంటి క్షేత్రం మీనాక్షి అమ్మవారు. ఆ తల్లికి మీనాక్షి అని పేరు. మీనాక్షి అంటే చాపల వంటి కన్నులున్న తల్లి అని. పరిపాలకులకు ఒక లక్షణం ఉంటుంది, మీరు కొంచెం జాగ్రత్తగా గమనించండి. మీనాక్షి అమ్మవారిది పరిపాలనాంశ. అందుకని ఆవిడ పరిపాలకురాలుగా ఉంటుంది. అందుకే కళ్ళతో చూస్తూ ఉంటుంది ఎప్పుడు. ఆఫీసర్ గారు ఇలా చూస్తున్నాడు అనుకోండి, ఆయన చూస్తాడేమో అని మనం భయపడతాం. అలా ఆవిడ తన చూపులతో లోకాన్నంతటినీ చూస్తూ ఉంటుంది, పరిపాలన చేస్తూ ఉంటుంది. పరిపాలన చేసేటటువంటి వారికి ఒక లక్షణం ఉంటుంది సాధారణంగా. తమ పట్ల అనుకూలముగా వ్యవహరించినటువంటి వారికి వారు వరములనిస్తారు, దగ్గరికి చేర్చుకుంటారు. ఎవరు ప్రతికూలంగా ఉంటారో, ఎవరు చేస్తారో, ఎవరు వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడతారో అలాంటి వాళ్ళని కొంచెం ఇబ్బందికరమైన ప్రదేశంలోకి తీసుకెళ్ళి పెట్టి, నా పట్ల నువ్వు అతిగా ప్రవర్తించడం ఎంత ప్రమాదాన్ని తెస్తుందో తెలుసుకొని మిగిలిన వాళ్ళకి ఉదాహరణగా చూపిస్తారు. తీసుకెళ్ళి ఏజెన్సీకి ట్రాన్స్ఫర్ చేస్తారనుకోండి ఈ రోజుల్లో అయితే. అది పరిపాలనాంశ. అటువంటి పరిపాలనాంశ కలిగినటువంటి తల్లి మీనాక్షి అని మీరు అనుకుంటే అప్పుడు అమ్మవారి యొక్క పరిపాలన యందు ఒక దోషం సంక్రమిస్తుంది. ఎవరు మీనాక్షి అమ్మవారిని స్తోత్రం చేస్తారో వాళ్ళని బాగా చూస్తుంది.
ఎవరు మీనాక్షి అమ్మవారిని కించిత్తైనా వ్యతిరేకంగా మాట్లాడతారో వాళ్ళ మీద కక్ష పెంచుకుంటుంది. ఇప్పుడు అమ్మవారి యందు మాతృత్వం ప్రశ్నింపబడిందా లేదా? శ్రీమాత అన్న నామమే ప్రశ్నింపబడిందా? పరిపాలనాంశ అమ్మవారి యొక్క సమగ్ర స్వరూపానికి ప్రతిబంధకంగా నిలబడిపోయిందా లేదా? మరి ఇప్పుడు ఆ పరిపాలనాంశని ఎలా ఆవిష్కరించడం మీనాక్షి పరిపాలనాంశని అంటే పెద్దలు అంటారు, మీనాక్షి అన్న పేరుతో అమ్మవారు వెలియడానికి కారణం ఏమిటంటే చేపలు తమ పిల్లల్ని అంటే తమ గుడ్లని తాము పొదగవు, తమ పిల్లల్ని తాము పోషించవు. ఆ పిల్లలు తల్లి వంక ఆకలితో చూస్తే స్తన్యం ఇచ్చి పోషించవు. తల్లులు కూడా పిల్లల వంక ప్రేమతో చూస్తాయి, అయ్యో ఆకలిస్తోందా నాన్న అని చూస్తాయి. తల్లి ప్రేమతో చూస్తే చేప పిల్లలకి కడుపు నిండిపోతుంది. చూపులతో పోషించగలిగినటువంటి తత్వం కాబట్టి, చూపులతో ఆవిడ ఇలా చూసి రక్షించగలిగినటువంటి తల్లి కాబట్టి ఆవిడ్ని మీనాక్షి అని పిలుస్తారు. అయితే ఇప్పుడు చూపులతో రక్షించగలిగిన తల్లి బాగుంది, కానీ ఆ చూపులతో రక్షించడం అన్న పరిపాలనాంశలో ఆవిడికి వ్యతిరేకంగా మాట్లాడితే ఇబ్బంది పెడుతుందని మీరు ఇందాక అన్నారు కదా, మరి అది ప్రమాదహేతువు కదా. అంటే ఏం అలా ఉంటే తప్పేమిటని మీరు నన్ను అడగచ్చు. భగవత్ తత్వంలో ఒక గమ్మత్తు ఒకటి ఉంది. భాగవతంలో ధర్మరాజు గారు ఈ విషయాన్ని నారదుడు ధర్మరాజు గారితో మాట్లాడుతూ అంటాడు, కామోత్కంఠత గోపికల్ భయమునన్ కంసుండు వైరక్రియా సామాగ్రిం శిశుపాల ముఖ్య నృపతుల్ సంబంధులై వృష్ణులున్ ప్రేమన్ మీరలు భక్తి మేము ఇది చక్రింగంటి మెట్లైన నుద్ధామ ధ్యాన గరిష్ఠులైన హరిచందన్ వచ్చు ధత్రీశ్వర అంటాడు. భగవంతుడి విషయంలో ఉండే లక్షణం ఏమిటంటే కామోత్కంఠత గోపికల్, కామంతో గోపికలు పొందారు. వైరక్రియా సామాగ్రిం శిశుపాల ముఖ్య నృపతులు, వైరంతో శిశుపాలాదులు పొందారు. కాకపోతే ఆ వైరంతో బతకడం అనేటటువంటిది చాలా అసహ్యంగా ఉంటుంది. భక్తితో అమ్మవారిని చేరడం వేరు, వైరంతో చేరడం వేరు. వైరంతోనైనా భగవన్నామాన్ని తలుచుకోవడం, అమ్మవారు మాత్రం ఏదో ఒక రూపంగా నన్ను తలుచుకుంటున్నాడు కదా అని అనుగ్రహిస్తుంది. అలా అనుగ్రహించింది అనుకోండి, అప్పుడు పరిపాలన యందు వైరం చూసే లక్షణం లేదు, ఎలాగో అలా నన్ను తలుచుకున్నాడు కదా అని కారుణ్యం చూపించే పూర్ణ కారుణ్యమూర్తి అవుతుంది. అప్పుడు ఆవిడికి మామూలు అధికారులందరూ ఎలా అయితే తమకు వ్యతిరేకంగా మాట్లాడితే కోపగించి తమ కింద వారిని ఇబ్బంది పెడుతుంటారో అలా ఇబ్బంది పెట్టేటటువంటి లక్షణం కాకుండా, తనకి వ్యతిరేకంగా మాట్లాడిన వారి పట్ల కూడా ఏదో రకంగా నా పేరు ఎత్తాడు కదరా అంతే చాలని రక్షించే తత్వం ఉంటే అప్పుడు ఆమెది పరిపూర్ణమైన మాతృత్వంతో కూడిన స్వరూపం అవుతుంది. మీరు పట్టుకోగలిగారని నేను అనుకుంటున్నాను. అలా ఆవిడ చూసింది అని మీరు ఏమైనా ఉదాహరణ చెప్పగలరా మీనాక్షి తత్వంలో? అప్పుడు నేను చెప్పిన పరిపాలనాంశ పూర్తవుతుంది. అంటే మధురైలో ఒక సంఘటన చెప్తారు పెద్దలు, యథార్థంగా జరిగిన సంఘటన. బ్రిటిష్ గవర్నమెంట్ మన దేశాన్ని పరిపాలిస్తున్న కాలంలో మధురై ప్రాంతాన్ని రోజ్ పీటర్ అనేటటువంటి ఒక కలెక్టర్ పరిపాలిస్తుండేవాడు. ఆ రోజ్ పీటర్ సనాతన ధర్మానికి, సనాతన ధర్మంలో అంతర్భాగమైనటువంటి దేవాలయ వ్యవస్థకి వ్యతిరేకం. కాబట్టి ఆయన మధురైలో పరిపాలిస్తున్నాడు కాబట్టి ఆయన ప్రతిరోజు మీనాక్షి అమ్మవారికి వ్యతిరేకంగా మాట్లాడుతుండేవాడు. అమ్మవారిని చాలా నిందతో ప్రస్తావన చేస్తుండేవాడు. కానీ ఆయనకి అదే పని, ఎందుకంటే మధురైలో తెల్లవారితే వేదం వినపడుతుంది, తెల్లవారితే వచ్చే వాళ్ళందరూ మధురై మీనాక్షి అమ్మవారి దేవాలయం కోసం వస్తారు. కాబట్టి ఆయన ప్రతివాడిని పిలుస్తూ ఉండడం, ప్రతివాడితోటి అమ్మవారిని నింద చేసి మాట్లాడుతూ ఉండడం, ఇలా చాలా కాలం జరిగింది. ఈయన పరిపాలకుడా, ఇలాంటి పరిపాలకులను నియమించగలిగిన పరిపాలకురాలు ఆవిడ పరిపాలకురాలు శ్రీ మహారాజ్ఞి. ఇప్పుడు ఆవిడ సాధారణమైన అధికారులు లాంటిది ఆవిడ కూడా అయ్యుంటే ఆవిడ ఏం చెయ్యాలి? రోజ్ పీటర్ ఆవిడ పట్ల వ్యతిరేకంగా ఇలా ప్రతిరోజు మాట్లాడుతున్నందుకు రోజ్ పీటర్ని ఆవిడ శిక్షించాలి. కానీ ఆవిడ ఏం చేసిందంటే, ఒక రోజున ఆయన తన కలెక్టర్స్ బంగ్లాలో నిద్రపోతుంటే ఆవిడ ఆయనకి ఉత్తర క్షణంలో స్వప్నమునందు చెప్పింది, కొద్దిసేపట్లో పిడుగు పడపోతోంది ఈ బంగళా మీద, నువ్వు ఈ బంగళా విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోవాలి. అతను వెంటనే మేల్కొని, ఏమిటి నాకు ఇలా అనిపించింది, అమ్మవారు కనపడి నాకు ఇలా చెప్పింది, అతను ఆ అనుభూతిని వదిలిపెట్టలేకపోయాడు. ఇది సత్యమే అనిపించింది. బయటకు వచ్చి చూస్తే మబ్బులు పడుతున్నాయి. ఏమిటి మబ్బులు కూడా పడుతున్నాయి, నాకు ఇలాంటి కల వచ్చింది, ఎందుకైనా మంచిదని అతను ఏం చేశాడంటే బంగ్లా విడిచిపెట్టి దూరంగా వెళ్ళాడు కారులో.
అతను దూరంగా వెళ్ళినటువంటి కొద్దిసేపటికి పిడుగు బంగళా మీద పడి బంగళా అంతా బద్దలైపోయింది. అతను మీనాక్షి అమ్మవారికి మహాభక్తుడై అత్యంత విలువైనటువంటి ఆభరణములను బహూకరించాడు. ఇప్పటికీ మీనాక్షి అమ్మవారి దేవాలయంలో ఆ ఆభరణాలు ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి, మీనాక్షి తత్వం ఎంత గొప్పదో మీరు ఆలోచించండి. చాలా తొందరగా ప్రసంగం పూర్తి చేయాలి అనుకునేటటువంటి సమయాల్లో ఒక ఉదాహరణతోటి ఆ అంశాన్ని పరిపూర్ణం చేసేసే ప్రయత్నం చేస్తాం. కేవలం పరిపాలకురాలుగా తనకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని శిక్షించే స్వరూపమా, ఒక్కసారి నిందించడానికైనా సరే ఆ మీనాక్షి అమ్మవారి పేరు పలికినంత మాత్రాన రక్షించేటటువంటి కారుణ్యమూర్తి ఆవిడ. అందుకే మీనాక్షి అమ్మవారి స్వరూపాన్ని అంత గొప్ప స్వరూపంగా చెప్తారు. అందున నేను మీతో మనవి చేసి ఉన్నాను, అది బ్రహ్మానందాన్ని ఇచ్చేటటువంటి బ్రహ్మరంధ్ర ప్రాంతం సహస్రారం. అంత గొప్ప స్థానం, అంత గొప్ప మూర్తి మీనాక్షి అమ్మవారు. అటువంటి మీనాక్షి అమ్మవారు అంత గొప్ప తల్లి కదా. ఆ తల్లి ఎంత గొప్పదో మీకు మధురై క్షేత్రంలో ఉన్నటువంటి ఒక మూర్తి చెప్పేస్తుందండి. ఇప్పటికీ మధురై క్షేత్రంలో ఒక మంటపంలో 7 రాణులతో కూడినటువంటి ఒక రాజుగారి యొక్క విగ్రహం ఉంటుంది గోడ మీద. దాన్ని తిరుమల నాయకర్ మూర్తి అంటారు. తిరుమల నాయకర్ అని ఆ ప్రాంతాన్ని పరిపాలన చేసిన రాజు 7 రాణులతో కలిసి తన విగ్రహాన్ని చెక్కించుకున్నాడు. రాజు విగ్రహం చెక్కాడు శిల్పి, మిగిలిన 6 రాణుల యొక్క విగ్రహాల్ని చెక్కాడు. కానీ సుమనతీర ఆచార్య అని పేరు ఆయనకి, ఆ శిల్పికి. ఆ సుమనతీర ఆచార్య 6 రాణుల విగ్రహాలు చెక్కిన తర్వాత మహారాజ్ఞి పట్టమహిషి యొక్క విగ్రహాన్ని చెక్కాడు. అంతా చెక్కిన తర్వాత పట్టమహిషి యొక్క మోకాలి మీద చిన్న పెచ్చు విరిగిపోయింది. ఎంత ప్రయత్నించినా ఇంకా ఆ విగ్రహంలో ఆ మోకాలి మీద ఉన్న ప్రాంతాన్ని అతను దిద్దలేకపోయాడు. రాజుగారు దేవాలయంలోకి వచ్చి ఆ విగ్రహాలు తయారయ్యాయని చూసే సమయం దగ్గరికి వచ్చింది. అతను భయపడిపోయాడు. ఏడుస్తూ మధుర మీనాక్షి అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రుడు, అమ్మవారిని నిరంతరం ధ్యానంలో దర్శించగలిగినటువంటి శక్తి ఉన్నవాడు, అంతటి మహానుభావుడు, త్రికాలవేది, మహాభక్తుడు, అమ్మవారి స్తోత్రములను విశేషంగా చేసినటువంటి వారు. ఆ రాజుగారి మంత్రి, తిరుమల నాయకర్ మంత్రి నీలకంఠ దీక్షితులను ఉన్నారు. ఆయన దగ్గరికి వెళ్ళి అడిగాడు, అయ్యా నేను రాజుగారి పట్టమహిషి విగ్రహాన్ని చెక్కాను, నా ప్రారంధమేమో మోచిప్ప మీద ఉన్నటువంటి చిన్న ముక్క తుళ్ళిపోయింది, ఆ విగ్రహం నేను ఎంత ప్రయత్నించినా మోకాలు సరిగ్గా అవ్వట్లేదు, ఏం చెయ్యని రాజుగారు వచ్చే రోజు దగ్గరికి వచ్చేసిందని అడిగాడు. ఆయన కళ్ళు మూసుకుని మీనాక్షి అమ్మవారిని ధ్యానం చేశారు. ధ్యానం చేసి ఆయన అన్నారు, నాకు మీనాక్షి అమ్మవారు చెప్తోంది, పట్టపురాణి మోకాలి మీద పుట్టుమచ్చుంది, అది ఉత్తమ జాతి స్త్రీకి ఉండవలసినటువంటి లక్షణం. ఆ మోకాలి మీద పుట్టుమచ్చ ఉన్న కారణం చేత అమ్మవారి గుళ్ళో పెట్టవలసిన మూర్తి కాబట్టి పట్టపురాణి యొక్క మోకాలు మీద అందుకే మచ్చ పడినట్టుగా పెచ్చు విరిగిపోయింది, అందుకని సరవట్లేదు, నువ్వు అలాగే ఆ మూర్తిని అక్కడ పెట్టేశాయి అన్నాడు. మహారాణిని అక్కడ పెట్టేశాడు. రాజుగారు చూడ్డానికి వచ్చారు. వచ్చి మిగిలినవి మామూలుగా చూశాడు. తన విగ్రహం తన రాణుల విగ్రహం కాబట్టి బాగా పరికించి చూసి అందులో పట్టపురాణి విగ్రహాన్ని పరికించి చూశాడు. మోచిప్ప మీద అలా ఎందుకుంది అని అడిగాడు శిల్పిని. అమ్మగారి మోచిప్ప మీద పుట్టుమచ్చుంది అని చెప్తే తల తెగిపోతుంది. అందుకని ఆయన భయపడి ఈ మాట చెప్పలేక రాజుగారితోటి, నీలకంఠ దీక్షితుల వారు నాతో ఈ మాట చెప్పారు, పట్టపురాణి గారి మోకాలి మీద పుట్టుమచ్చ ఉందని, అందుకని అలా చెక్కానన్నాడు. వెంటనే రాజు ఇంటికి వెళ్ళిపోయాడు. ఇది నీలకంఠ దీక్షితుల వారికి తెలియదు. ఆయన ఇంట్లో పూజ చేస్తున్నారు మీనాక్షి అమ్మవారికి. ఆయన ధ్యానమునందు లోపల అనుభవిస్తూ ఉండేవారు ఆ తల్లి యొక్క దర్శనాన్ని. నీరాజనం ఇచ్చేటటువంటి సమయం వచ్చింది. రాజు అంతఃపురానికి వెళ్ళి భటుల్ని పిలిచి ఉత్తర క్షణంలో మంత్రిని బంధించి తీసుకురండి అన్నాడు. భటులు వెళ్ళి మిమ్మల్ని బంధించి తీసుకురమ్మన్నారు రాజుగారు, కబురు వచ్చిందన్నారు. ఈ మాట పూజామందిరంలో ఉన్నటువంటి నీలకంఠ దీక్షితుల వారికి చెప్పారు. ఆయన, నేను మంత్రిని, రాజు నన్ను బంధించమని ఎందుకంటాడు అని అంతర్ముఖులై చూశారు. తను
పట్టపురాణి మోకాలి మీద పుట్టుమచ్చ ఉందన్న విషయాన్ని చూశాడన్న దుగ్ధరాజులో బయలుదేరింది. ఏ కన్నులతో చూశాడో ఆ కళ్ళు కాల్చెయ్యాలని పిలిపించాడు. కాబట్టి ఆయన అనుకున్నారు, నేను ఎలా చూశానో రాజు చెప్పినా నమ్మలేడు. ఎందుకంటే ఇప్పుడు కళ్ళు మూసుకుపోయి ఉన్నాడు. రాజు శిక్ష వేసే కన్నా నేను అమ్మవారి అనుగ్రహంగా శిక్ష అనుభవిస్తానని నీరాజనవిస్తున్నటువంటి కర్పూరాన్ని తీసి తన కనురెప్పల మీద పెట్టుకున్నాడు. ఆయనకి చల్లగా అనిపించింది, కానీ ఆయన 2 నేత్రాలు కాలిపోయాయి. కాలిపోయిన తర్వాత ఆయన బయటికి వచ్చి భటులతో అన్నారు, రాజు ఏం చేద్దామని నన్ను పిలిచాడో అది నేనే చేసేసుకున్నానని చెప్పండి, నా కళ్ళు కాలిపోయాయని చెప్పారు. వీళ్ళు వెళ్ళి రాజుగారితో చెప్పారు. రాజు తల్లడిల్లిపోయాడు. అప్పటికంటే కోపం వచ్చింది, కానీ నేను కళ్ళు కాలుద్దామనుకున్నానన్న విషయాన్ని కూడా తెలుసుకున్నాడు అంటే ఇది ఎలా తెలుసుకున్నాడో, నా భార్య మోచిప్ప మీద పుట్టుమచ్చను అలా తెలుసుకున్నాడు తప్ప. మహానుభావుడు, మహాభక్తుడు మీనాక్షి అమ్మవారికి. ఆయన కర్మ కాలిందా తప్పు పనులు చేయడానికి? ఎంత పొరపాటు చేశానని పరిగెత్తుకుంటూ మంత్రి గారి గృహానికి వచ్చాడు. వచ్చి, నా వల్ల అపరాధం జరిగిపోయింది, మీరు ఎలా చూడగలిగారన్నది నేను తెలుసుకోలేకపోయాను అంటే. అప్పుడు నీలకంఠ దీక్షితులు చెప్పారు, నాకు ధ్యానంలో అమ్మవారు చెప్పింది పట్టపురాణి మోకాలు మీద పుట్టుమచ్చుందని, అందుకని నేను శిల్పిని ఆదేశించాను అలా ఉంచమని. కానీ నువ్వు నన్ను తప్పర్థం చేసుకున్నావు రాజా, నా కళ్ళు కాల్చేసుకున్నాను అన్నారు. అంటే రాజు మంత్రి కాళ్ళ మీద పడి, మీరు మళ్ళీ కన్నులు తెప్పించుకుని వెలుతురు చూడవలసింది, మీరు నా మాట మేరకు కళ్ళు కాల్చుకున్నారో నేను ఈ పాపంతో కాలిపోకముందే అమ్మవారిని ప్రార్థించి కన్నులు పొందండి అన్నారు. అప్పుడు ఆయన ఆనందసాగర స్తవం చేశాడు నీలకంఠ దీక్షిత. ఆనందసాగర స్తవం సగం ప్రపత్తి, సగం అమ్మవారి యొక్క వర్ణన, సౌందర్యలహరిలాగా. ఆ ఆనందసాగర స్తవం చేసేటప్పుడు పాదాల దగ్గరికి వచ్చింది, అమ్మవారి దగ్గరికి. అప్పటి వరకు ఆయన చెప్తున్నారు, రాస్తున్నారు. పాదాల దగ్గరకు వచ్చిన తర్వాత ఆయనకి కన్నులు లేవు, నోటితో చెప్పుకెళ్ళిపోతున్నారు. ఆయన చెప్తూ ఆ శ్లోకంలో అన్నారు, అమ్మా నీవు చాలా గొప్పదానివి, కానీ బిడ్డడు కదా అని నువ్వు నీ పాదములను తీసుకొచ్చి నా ఎదురుగుండా పెట్టి చూడు అన్నా నేను చూడలేనమ్మా, నా కళ్ళు కాలిపోయాయి అన్నారు. అనగానే ఆయనకి కళ్ళు వచ్చేసి, అమ్మవారు కళ్ళు ఇచ్చేసి. మధుర మీనాక్షి అమ్మవారు ఎంత గొప్ప స్వరూపమో చెప్పగలిగినటువంటి ఒక సాక్ష్యంగా ఇప్పటికీ మధురైలో మీకు లోపలికి వెడితే ఆ తిరుమల నాయక రాజుగారు ఆయన 7 భార్యల విగ్రహాలు పట్టమహిషి మోకాలు మీద పెచ్చుడిపోయి ఇప్పటికి కూడా కనపడుతుంది. నీలకంఠ దీక్షితారు అంత వైభవాన్ని పొందారు. అమ్మవారి యొక్క గొప్పతనం ఇంత గొప్పదైతే మరి ఎందుకు సౌందర్యలహరిలో లేదండి? అసలు అక్కడ కదా నేను ఎత్తుకున్నాను. అసలు నేను మొదలుపెట్టింది అది మొదలుపెట్టి మధురై వైభవ ప్రస్తావనలోకి నేను వచ్చాను. అంత గొప్ప మీనాక్షి స్వరూపమే, జగములను పరిపాలించేటటువంటి తల్లే, అంతటి కారుణ్యమూర్తే. మరి అటువంటి పూర్వకాలంలో మధురైలో ఇంకో పరీక్ష కూడా ఉండేది. మధురైలో కోనేరు ఉండేది ఎదురుగుండా, అది దేవేంద్రుడు అక్కడ కమలములను ప్రతిష్ఠ చేశాడు అంటారు. ఇప్పుడు దాంట్లో తామరలు లేవనుకోండి. పూర్వం ఎవరైనా పుస్తకాలు రాస్తే పుస్తకం తప్పుగా కానీ రచన చేసేస్తే కొన్ని వేల మందిని పాడు చేసేస్తుంది. మాట పుస్తకం మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఈ రెండంతంత గొప్పవి లేవు, ఈ రెండంత ప్రమాదకరమైనవి లేవు. మీరు ఒక్క తప్పుగా ప్రచారం చేసేటటువంటి వాడు, తప్పు మాటలు చెప్పేవాడు, చాలా ఉత్సాహంగా వినడానికి అనిపించిన తప్పు త్రోవలోకి మిమ్మల్ని నడిపించగలిగినటువంటి మాటల పట్ల ఆకర్షితులయ్యారనుకోండి, ఒక మనుష్య జన్మంతా పోతుంది. ఒక్క మాట జన్మ పోతుంది, అటువైపుకి వెళ్ళిపోతాడు. తెలియక తప్పు ఉపాసనల వైపు కెడతాడు, తెలియక తప్పుగా ఉండేటటువంటి భక్తి మార్గం వైపు కెడతాడు, తెలియక తప్పుగా ఉండేటటువంటి జీవన శైలిలోకి వెళ్ళిపోతాడు. అంతే, మొత్తం సున్నా, జీవితం అంతా పోతుంది. ఒక్క పుస్తకం, ఒక్క తప్పు రచనతో కూడినటువంటి పుస్తకాన్ని తెచ్చి మీ ఇంట్లో పెట్టుకున్నారనుకోండి, పెట్టుకుని మీరు చదివి ఇదే అసలు విషయం అని మీరు అనుకున్నారు. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, నా నోటితో చెప్పడానికి జంకి, అందుకు నాకు తడబడుతోంది. నా దగ్గరికి ముందు మాట రాయమని పుస్తకాలు పట్టుకొస్తుంటారు కొంతమంది. ఇప్పటి వరకు నేను ముందు మాట రాసిన పుస్తకాలు 1, 2 తప్ప ఏవీ లేవు.
నేను ఎందుకు ఈ మాట అంటున్నానో తెలుసా? నేను ప్రాజ్ఞుణ్ణి, నేను పండితుణ్ణి, నాకు అన్నీ తెలుసన్న అహంకారంతో నేను చెప్పట్లేదు. ప్రస్ఫుటంగా ఎంత ఘోరంగా రాసేస్తున్నారంటే, మూల గ్రంథాల్లో ఉండేటటువంటి విషయం ఒకటి, ఋషులు చెప్పింది ఒకటి, పెద్దలు చెప్పింది ఒకటి, వీళ్ళ బుద్ధికి ఏది తోచిందో అది రామాయణమే కావచ్చు, అది భాగవతమే కావచ్చు, వాళ్ళకి అనవసరం. మనం రేపొద్దున ఇలా రాసేస్తే పిల్లలు చదివితే వాళ్ళ జీవితాలు ఏమైపోతాయనేటటువంటి తాపత్రయం ఎవ్వరికీ లేదు. నేను ఈ మధ్యకాలంలో ఒక పుస్తకం నా దగ్గరికి వచ్చింది. మీరు ఈ పుస్తకం చదవండి అని పట్టుకొచ్చి ఇచ్చారు. పేర్లు ఎందుకు చెప్పాలి, లేకపోతే ఇంకొక దాని సన్నివేశం ఎందుకు చెప్పాలి? చెప్తే నేను దేని గురించి చెప్పానో తెలుస్తుంది. నేను ఆ పుస్తకం చదివి ఆశ్చర్యపోయాను. అసలు రామాయణానికి సంబంధించినటువంటిది ఒక్క సత్యం అందులో లేదు. అన్నీ తప్పులే, అన్నీ తప్పులే. రాముడి గురించి ఎంత దారుణంగా రాసేశారంటే, అసలు నోటి వెంట ఎప్పుడు ఏ అశ్లీలమైన మాటలు రాకూడదో అంత అశ్లీలమైనటువంటి మాటలు రామాయణంలో ఉన్న పాత్రలు మాట్లాడుకుంటున్నట్టుగా రాశారు. నేను తెల్లబోయి, మీరు చదివారా రామాయణం అని అడిగాను. అంటే నేను చదివానండి అన్నాడు ఆయన. ఎక్కడ చదివారన్నాను. ఆయన ఏదో చెప్పాడు, బలానా చదివాను. అయ్యా, మీరు పుస్తకం రాయాలని నేను పుస్తకం రాశానన్న కీర్తి కావాలంటే ఎన్ని కుటుంబాలు పడిపోతాయో. రేపొద్దున్న ఈ పుస్తకం నిజం అనుకుని ఎవరో పిల్లాడు చదువుతాడో, ఓ 10th క్లాస్ పిల్లాడో, ఓ ఇంటర్మీడియట్ పిల్లాడో, రామాయణం అంటే ఇలాగే ఉంటుంది అనుకుంటాడు వాడు. రాముడు అంటే ఇలాగే మాట్లాడతాడు అనుకుంటాడు. సీతమ్మ అంటే ఇలాగే మాట్లాడుతుంది అనుకుంటాడు. వాడికి ఏం తెలుస్తుంది? ఎంతమంది తలకొట్టుకుంటే వాళ్ళకి అసలు విషయం మళ్ళీ సుబోధకం అవుతుంది. అత్యంత ప్రమాదకరం. పుస్తకాన్ని ఎవడిష్టం వచ్చినట్టు వాడు రాసి విడిచిపెట్టడం. పరమాచార్య స్వామి వారి శరీరంతో ఉన్న రోజుల్లో మహానుభావుడు గుండెలు బాదుకుని ఇచ్చారు. కుండలిని యోగం మీద పుస్తకాలు రాసేయద్దు, కుండలిని యోగాల గురించి బహిరంగ వేదికల మీద ఉపన్యాసాలు చెప్పవద్దు, అలా చెప్పకూడదు అని. మహాత్ములైన వారు వాళ్ళకి తెలుసు ఏది ఎక్కడి వరకు చెయ్యాలో, ఏది ఎంతవరకు చూడాలో. మన ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యుడే మనం ఇచ్చిన డబ్బుతోటే డాక్టర్ గారు వాడికి ఆపరేషన్ చేస్తారు. కానీ ఆపరేషన్ చేసేటప్పుడు డాక్టర్ గారు కూడా ఒక్క కాంపౌండర్నో ఒక్క నర్సునో పట్టుకుని ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళి ఆపరేషన్ చేస్తారు తప్ప, మా నాన్నగారు కదండి, మా అమ్మగారు కదండి, మేము చూస్తూ ఉండగా మీరు ఆపరేషన్ చెయ్యండి అని అడిగితే చేస్తారా? ఎంత గోప్యం పాటిస్తాడు ఒక డాక్టరు. ఏవి ఎంతవరకు అవసరమో అంతవరకు పుస్తకాల్లో రాయాలి, ఏవి ఎంతవరకు అవసరమో అంతవరకే వేదికల మీద చెప్పాలి తప్ప, అంతక మించి ఏవి పడితే అవి నువ్వు రాసేస్తే ఆ స్థాయి లేని వాడు చదివితే ఉపద్రవానికి ఎడుతుంది. గురు శిష్య సంప్రదాయంలోకి వచ్చిన తరువాత, నీకు శిష్యుడైన తర్వాత యోగ్యతాయోగ్యతలను బట్టి ఉపాసన క్రమాన్ని పెంచి మాట్లాడు తప్ప, బహిరంగ వేదికల మీద మాట్లాడేటప్పుడు చాలా లోతైన విషయాల్ని ప్రస్తావన చెయ్యకు. అది తేలికనుకుని అటువైపుకు వెళ్ళి పాడైపోతారు. అలాంటి పనులు చెయ్యవద్దని చెప్పేవారు పరమాచార్య స్వామి. మహాత్ములు అంత విశాల హృదయంతో ఆలోచిస్తారు. అందుకే పూర్వం రాచరికం చేసిన ప్రభువులు పుస్తకాన్ని రచన చేస్తే ఆ పుస్తకాన్ని అందరూ చదవడానికి అది యోగ్యమా కాదా అంటే అది నిర్ణయం అయితే తప్ప ఆ పుస్తకాన్ని అందరూ చదవడానికి వీలుగా దాని ప్రతులు తయారు చేయనిచ్చేవారు కాదు. దానికి పరీక్ష ఏమిటంటే, మధురైలో మీనాక్షి అమ్మవారి దేవాలయానికి తీసుకెళ్లేవారు. సరస్వతి కోనేరని అమ్మవారి కోవెల్లో కోనేరు. ఆ కోవెల్లో పుస్తకం పడేసేవారు. పడేస్తే ఆ పుస్తకం లోకానికి పనికొచ్చేదే అయితే పైకి తేలేది. ఆ పుస్తకం కాగితాలు తడవకుండా, తాళపత్ర గ్రంథాల ఆ రోజుల్లో పైకి తేలేవి. తేలితే పల్లకీలో పెట్టి ఊరేగించి అమ్మవారి పాదాల దగ్గర పెట్టి తీసుకొచ్చేవాడు. తీసుకొచ్చి దాని ప్రతులు ప్రభువు రాయించి ప్రజలందరికీ అందేట్టు చేసేవాడు. ఆ పుస్తకం నీటిలో మునిగిపోతే రాసినవాడు కూడా ఓ నమస్కారం పెట్టి, బుద్ధిహీనుండై రాశాను, ఈసారి నా బుద్ధి సరిగా ఉండి మంచి పుస్తకము రాయుదునుగాక అని చెప్పి వెళ్ళిపోయేవాడు. అంత జాగ్రత్త తీసుకుని లోకంలో ఏ విషయం అందాలో నిర్ణయం చేసి సారస్వతాన్ని కాపాడిన తల్లి మీనాక్షి. అంత గొప్ప కోనేరు ఆ కోవెల్లో ఉండేది. అటువంటి మీనాక్షి తత్వం, అంత గొప్ప మీనాక్షి స్వరూపం. మీనాక్షి అంటే ఎప్పటి విషయాలో కాదండి. మీతో నేను ఒక విషయం మనవి చేస్తాను. శృంగగిరి పీఠానికి ఉగ్రనరసింహ భారతీ స్వామి వారిని ఆయన పీఠాధిపత్యం వహించారు. 20వ ఏట సన్యాసం తీసుకుని పీఠాధిపత్యానికి వెళ్ళారు.
ఆయన ఎంత ఉగ్రమైన తపస్సు చేశారంటే ఆయన కొంతకాలం కాయగూర ముక్క తినేవారు. ఆ తర్వాత కాకరకాయ మాత్రమే తిని రోజుకి 20 గంటలు తపస్సు చేశారు. చేస్తే అణిమాది సిద్ధులన్నీ ఆయనకి పాదాక్రాంతమయ్యాయి. అంతటి మహానుభావుడైనటువంటి ఉగ్రనరసింహ భారతి ఒకసారి మధురై క్షేత్రానికి వచ్చారు దర్శనానికి. ఆయన అర్చకుల వంక చూసి, నేను మీనాక్షి అమ్మవారిని అర్చన చేస్తాను, లోపలికి వచ్చన్నారు. అంటే అర్చకులు అన్నారు, మేము చెయ్యాలి తప్ప మీరు లోపలికి రావడానికి వీల్లేదన్నారు. అంటే ఆయన ఒక శిష్యుణ్ణి పిలిచి ఓ కొబ్బరికాయ ఇమ్మన్నారు. అని చేత్తో కొబ్బరికాయ పట్టుకుని ఆయన మంత్రాలు జపం చేశారు. చేస్తే అమ్మవారిలో ఉండేటటువంటి జీవకళలన్నీ కొబ్బరికాయలోకి వెళ్ళిపోయాయి. ఆయన ఆ కొబ్బరికాయ పట్టుకుని తను విడిదికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి ఆ కొబ్బరికాయని తీసుకెళ్ళి ఆసనం మీద పెట్టి పూజ చేస్తున్నారు. అర్చకులు లోపలికి వెళ్ళి అమ్మవారి మూర్తి వంక చూశారు. జీవకళ నశించిపోయి అమ్మవారు వెలవెలపోయింది మూర్తి. అప్పుడు వాళ్ళు భయపడి, మహానుభావులు, నేను ఇది నిన్నటి రోజున మీతో ప్రస్తావన చేసింది, వాళ్ళు మహాలక్ష్మి సంపన్నులంటే వాళ్ళు ఈశ్వర తేజస్సును కూడా తీసుకోగలరు, అంతటి శక్తివంతులు. అటువంటి మహాపురుషులకు ఆలవాలం ఈ భూమి. ఆయన విడిదికి వెళ్ళి ప్రార్థన చేశారు, అయ్యా మా బుద్ధి గడ్డి తిని మిమ్మల్ని లోపలికి రావద్దన్నాం, మీరు వచ్చి లోపల అమ్మవారిని పూజ చెయ్యండి, కానీ మా యందు అనుగ్రహించి మీరు మళ్ళీ వచ్చి అమ్మవారిలోకి ఆ కళని ప్రవేశపెట్టేసేయండి అని అడిగారు. ఉగ్రనరసింహభారతి అంతటి దయామయుడు కనుక ఆయన మళ్ళీ దేవాలయంలోకి వెళ్ళి కొబ్బరికాయలోకి తీసేసినటువంటి కళల్ని అమ్మవారిలోకి ప్రవేశపెట్టేశారు. అంతటి మహానుభావుడు. ఇంతమందితో అనుబంధం ఉన్నటువంటి క్షేత్రం ఆ మధురై. నేను ఇలా వ్యక్తుల గురించిన విషయాలతో కూడినటువంటి సమాహారాన్ని మీ ముందు విజ్ఞాపన చేస్తూ వెడితే దానికి ఎంతటికీ అంతు దొరకదు. నేను ఏ ప్రశ్నతో మొదలెట్టానో దాన్ని నేను స్పృశించలేదు ఇప్పటికీ కదా. నేను ఎందుకు లేదు లలితా సహస్రంలో మీనాక్షి దగ్గర ఎత్తుకున్నాను. నేను అన్నానా ఎందుకు లేదో? నేను ఇప్పటివరకు అనలేదు. ఏ కారణం చేత లలితా సహస్రనామ స్తోత్రంలో ఈ నామం లేదు, లేకపోతే ఈ నామానికి తుల్యమైన నామం ఒకటి మాత్రం ఉంది, వక్త్రలక్ష్మీ పరివాహ చలన్మీ నాభలోచన. అలా ఎందుకు? కామాక్షి దగ్గర నుంచి శారదా వరకు అనేక నామాలు చెప్పిన వారు మీనాక్షి నామాన్ని వక్త్రలక్ష్మీ పరివాహ చలన్మీ నాభలోచన అని ఎందుకు అనాలి? అంటే అమ్మవారి ముఖమనేటటువంటి దీప్తి కాంతి సరోవరంలో అమ్మవారి 2 కన్నులు 2 చేప పిల్లలలా ఉన్నాయి. అంటే మీనాక్షియేగా చేపలంటే. అలా అని బదులు మీనాక్షి అని 3 అక్షరాలతో అంటే పోతుందిగా. మీనాక్షికి అంత పెద్ద సమాసం వేసి పిలవడం ఎందుకు? అలా పిలిచి అసలు మీనాక్షి అన్న పేరు వదిలేయడం ఎందుకు? అప్పుడు ఎవరైనా తెలుసుకోలేకపోతే అయ్యో మీనాక్షి నామం లేదు, మీనాక్షి నామం లేదని బెంగెట్టుకోరు. అలా ఎందుకు వదిలేశాడు వ్యాస భగవానుడు? పోని శంకరాచార్యులు వారి సౌందర్యలహరిలో ఆయన ఎక్కడ ప్రత్యక్షంగా మీనాక్షి అనలేదు, ఆయన పరోక్షంగా ప్రస్తావన చేశారు. ఎందుకు అనలేదు ఇద్దరూ కూడా? ఇద్దరు తిన్నగా మీనాక్షి అని ఎందుకు పిలవలేదు? మీరు ఊహించగలరా? దాని వెనక ఒక పరమ పవిత్రమైనటువంటి లక్షణం ఒకటి ఉంది. మీరు గమనించండి, గోపాలకృష్ణ గారు ఎన్నో మార్లు ప్రతిరోజు నేను వచ్చే ముందు మాట్లాడతారు. నాతో నిన్ను మాట్లాడుతూ కోటేశ్వరరావు గారు రేపు ఇంకో 50 టోకెన్లు ఇమ్మన్నారని అనడం మీరు ఎప్పుడైనా విన్నారా? కోటేశ్వరరావు గారు 50 టోకెన్లు ఎక్కువ ఇమ్మన్నారు అని ఆయన ఎప్పుడైనా నా పేరుతో మాట్లాడారా? ఆయన నా పేరుతో మాట్లాడరు ఎప్పుడు. ఎందుకు? నేను నా పేరు లేదా? నన్ను పేరుతో పిలిచేవాళ్ళు లేరా? ఎందరో ఉన్నారు. నేను ఆఫీస్కి వెడితే కోటేశ్వరరావు అని పిలుస్తారు నన్ను. ఎందరో నాకు కనబడితే కోటేశ్వరరావు బాగున్నారా అండి అని అడుగుతారు. మరి గోపాలకృష్ణ గారు ఎందుకంటారు నన్ను కోటేశ్వరరావు చెప్పారని? కోటేశ్వరరావు చెప్పారండి 50 పాసులు ఎక్కువ ఇస్తున్నాం, లేకపోతే కోటేశ్వరరావు ఇంకా రాలేదేమిటి అనొచ్చు కదా. కోటేశ్వరరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను అనొచ్చు కదా. అలా అంటే అందులో ఏమైనా తప్పు ఉందండి? ఏమీ లేదు. కానీ ఆయన అనరు. ఎప్పుడైనా అలా అన్న సన్నివేశం ఉందా ఆయన నోటి వెంట? లేదు. ఎందుకు ఉండదో తెలుసా? ఆయన హృదయాంతరాళముల యందు నా పట్ల ఏర్పడిపోయిన భక్తికి పరాకాష్ఠ నా పేరు ఉచ్చరించారు. గురువుగారు అంటారంతే. నేను గురువుగారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆయన పాదములు పట్టి ప్రార్థన చేస్తున్నానంటారు. గురువుగారు నన్ను దెబ్బలాడారు, ఇంకో 50 టోకెన్లు ఇమ్మన్నారంటారు. ఎవరు మీ గురువుగారు? పేరు చెప్పండి మాకు తెలుస్తుంది కదా అని మీరు ఎప్పుడైనా అడిగారా? మీరు అడగరు. మీరు అడగరు. ఆయన నా పేరు ఉచ్చరించారు. ఎందుకు ఉచ్చరించారు అంటే ఆయనకి ఏర్పడిపోయిన భక్తి చేత ఆయనకి నన్ను పేరుతో పిలిస్తే నా పట్ల ఏదో అపచారం చేసినంత భావన ఉంటుంది.
ఇది ఎక్కడి వరకు వెళ్ళిపోతుందో తెలుసా అండి? ఎవరైనా ఒకవేళ ఇంకా కొన్నాళ్ళు ఆయన ఇలాగే నా మీద ఆరాధన పెంచేసుకున్నారనుకోండి, ఎవరైనా వచ్చి కోటేశ్వరరావు కనపడ్డారండి, వస్తున్నానని చెప్పమన్నారు, మీతోటి కోటేశ్వరరావు వస్తున్నారేంటి, గురువుగారు వస్తున్నారని చెప్పలేవా అంటే మనసులో అంత బాధ కలుగుతుంది. అంటే అది ఎక్కడి నుంచి వస్తుందంటే ప్రీతి, పెంచుకున్నటువంటి ప్రీతి, పెంచుకున్నటువంటి భక్తి, అపారమైనటువంటి ప్రేమ పొంగిపోతే అరే రే ఆయన్ని మనం కోటేశ్వరరావు అండమా అంటే కోటేశ్వరరావు గారు గొప్పవాడా, కోటేశ్వరరావు ఆయన గుండెల్లో గొప్పవాడా? ఆయన గుండెల్లో కోటేశ్వరరావు గొప్పవాడు కాబట్టి కోటేశ్వరరావు అన్న పేరు పోయింది, ఆ గుండెల్లో పోయి ఏదయింది, గురువుగారు అయింది. ఎక్కడెక్కడ మీరు ఎదిగిపోతారో అక్కడక్కడ పేరు పోతుంది. భార్య భర్తను ఎప్పుడైనా పేరు పెట్టి పిలుస్తుందా? వాళ్ళిద్దరూ ఒక్కటే కదా, ఏమండి అని ఎందుకు పిలుస్తుంది? ఒక గౌరవం, అపారమైన గౌరవం. నేను ఆయన పేరు చెప్పడమా? భర్త పేరు కానీ, కొడుకు తండ్రి పేరు కానీ, శిష్యుడు గురువు పేరు కానీ ఎప్పుడు ఉచ్చరించారు. అది లోకంలో మర్యాద. పరమాచార్య ఒకానొక సందర్భంలో ఇది జరిగింది. పరమాచార్యుల వారి యొక్క సన్నిధానంలో ఒక పిల్లవాడిని మీ నాన్నగారి పేరు ఏమిటని అడిగారు ఎవరో. వెంటనే పరమాచార్య అన్నారు, తప్పు, అలా అనకూడదు అన్నారు. ఏమన్నారు? తండ్రి పేరు కొడుకు చెప్పకూడదు, ఇప్పుడు నాన్నగారనే అనాలి, మా నాన్నగారు అనాలి, అంతే. అంతేగాని మా అదేంటి కోటేశ్వరరావు వచ్చేస్తున్నారండి అని కొడుకు భర్త పేరు పెట్టి ఏదో మా వెంకటరావు వచ్చేస్తున్నారండి అని భార్య అందనుకోండి, ఇంకేమిటి గౌరవం? నీకు ప్రేమ పండిపోతే కొన్ని పేర్లు నువ్వు పలకలేవు, ఆ అనుబంధాలు అంతే. ఇంకా అవి పేర్లు పెట్టి పిలిచేవి కావు. ఆ ప్రేమ అలా ఉంటుందని మనం నమ్ముతాం. అలా నమ్మిన చోట అలా లేదనుకోండి, మనకు అదోలా అనిపిస్తుంది. మీకు అంతవరకు ఎందుకు, మీరు నిజాయితీతో గుండెలు మీ చెయ్యేసుకు చెప్పండి, నేను అన్నానని కాదు. మీకు ఎక్కడైనా ఎప్పుడైనా ఏ భార్య అయినా భర్తని పేరు పెట్టి కానీ ఏకవచనంతో కానీ పిలిచింది అనుకోండి, మీకు అసహ్యం వేస్తుందా వేదా? మీరు చెప్పండి, గుండెలు మీ చెయ్యేసుకు చెప్పండి, నేను అన్నానని కాదు. నేను ఎవరిని ఆడవాళ్ళని తక్కువ చేయడం, మగవాళ్ళని ఎక్కువ చేయడం నా ఉద్దేశ్యం కాదు. ఇప్పుడు మీనాక్షి అని పిలవని శంకరాచార్యుల వారు గొప్పవారు, మీనాక్షి అనని వ్యాసుడు గొప్పవాడు, భర్తని పేరు పెట్టి పిలవని ఆడది గొప్పది తప్ప, ఆడది పిలిస్తే ఆవిడికి ఏదో తగ్గిపోతుందని కాదు, ఆవిడ గొప్పతనం జారిపోతుందని పిలవద్దంది శాస్త్రం. ఏమండి అని అందుకు పిలుస్తుంది, గురువు కాబట్టి. యోమే భర్త సమే గురువు తం నిత్యం అనురక్తాస్మి యథారూపాం సుమర్చల అంది సీతమ్మ రాముడి గురించి. నా గురువు అయినంది. అంతటి మహానుభావుడు గురువుని కానీ భర్తని కానీ పేరు పెట్టి పిలవమే, తండ్రిని కానీ. అటువంటిది ఇంత గొప్ప స్వరూపం అమ్మవారి స్వరూపాల్లో పతాక స్థాయిలో ఉన్నటువంటి స్వరూపం. అందుకే కామాక్షి అమ్మవారిని కామాక్షి అని శంకరాచార్యుల వారు పిలవలేదు. పణత్ కాంచీదామాకరిక లభ కుంభస్తననత పరీక్షీణా మధ్యే పరిణత శరచంద్రవదన అంటూ వర్ణన చేసి ధ్యానానికి వదిలేశారు తప్ప కామాక్షి అని అనలేదు. ఎందుకనలేదు అంటే ఆయన ప్రాణం. నాకు మా అమ్మ మీద పిచ్చి గౌరవం, సుశీల అని నేను అనగలనా? మా అమ్మ మీద ప్రేమ కదా అని నేను సుశీల అని మా అమ్మని ఎప్పుడు నేను పిలవను కదా. అమ్మా అమ్మా అనే పిలుస్తాను. అమ్మా అన్న పిలుపు కన్నా పెద్ద పిలుపు లోకంలో ఇంకోటి లేదు. అందుకని శ్రీమాతతోటే మొదలెట్టాలి. శ్రీమాత అని మొదలుపెట్టి పేర్లు చెప్పినా అమ్మో మీనాక్షి అని నా నోటితో అనేయడమే ఆ తల్లిని. అంత గొప్ప తల్లి ఆవిడ పేరు అనడమా నేను? అందుకని అనలేదు. అనకుండా ఆవిడ పేరు అనకపోతే పూర్ణత్వం లేదు, అంటే ఆవిడ గౌరవాన్ని నిలబెట్టినట్టు కాదు. కాబట్టి అన్నారా అనలేదా? అన్నారు అనలేదు, అన్నారు అనలేదు. కాబట్టి ఇప్పుడు మీరు ధ్యానం చేస్తే ఆ గౌరవం బయటకు వస్తుంది. ఇప్పుడు శంకరాచార్యుల వారు ఎంత గొప్పవారో వ్యాసుడు ఎంత గొప్పవాడో మీకు అర్థం అవుతుంది. అందుకని వ్యాసుడు మీనాక్షి అనకుండా వక్త్రలక్ష్మీ పరివాహ చలన్ మీ నాభలోచన అన్నాడు. మహానుభావులైనటువంటి శంకర భగవత్పాదాచార్య స్వామి వారు ఆవిడ గురించి చెప్తూ తవాపర్ణే కర్ణే జపనయనపై శూన్యచకితాః నిలీయంతే తోయే నియతమనిమేషాశపరిక ఇయంచ శ్రీర్బద్ధచ్చదపుత కవాటంకువలయం జహాతి ప్రత్యూషే నిశచ విఘటయ్య ప్రవిశతి అన్నారు. సౌందర్యలహరి చేస్తూ ఎక్కడ ఆయన మీనాక్షి అనలేదు. అనకుండా ఆవిడ మీనాక్షి అని చెప్పారు. ఎలా చెప్పారు అంటే తవాపర్ణే కర్ణే జపనయనపై శూన్యచకితాః నిలీయంతే తోయే నియతమనిమేషాశపరిక.